గాయస్, మీకు లక్ష్మీదేవి యొక్క కుమారుడు ఎవరు అని తెలుసా? ఆ కుమారుడు ఎలా లభించాడో తెలుసా? రండి తెలుసుకుందాం. ఒక రోజు లక్ష్మీదేవి విష్ణువుతో, భూమి మీద నన్ను పూజించని వారు ఉండరు, ఇంకా నా వల్లే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అని గర్వంగా చెప్పింది. అది విన్న విష్ణువు, లక్ష్మి, నువ్వు మాతృత్వాన్ని పొందలేదు కదా, అది ప్రతి స్త్రీకు ఓ గొప్ప ఐశ్వర్యం అని తెలీదా నీకు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆ మాటలకు బాధపడి పార్వతీదేవికి తన బాధను చెప్పుకొని, నీకు 2 కుమారులు కదా, అందులో ఒక కుమారుడిని నాకు ఇస్తే నేను మాతృత్వాన్ని పొందుతాను అని దీనంగా అడుగుతుంది. అందుకు పార్వతీదేవి, నా కుమారులు 2కి నా తోడు అవసరం, వారి ఆలనా పాలన నేనే చూస్తాను, కానీ నువ్వు చూస్తేనేమో ఎప్పుడు ఒకే చోట ఉండవు, అలా అయితే కష్టం అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, నేను సదా వారితోడే ఉంటాను, ఇంకా వైకుంఠంలో కూడా వారిని అందరూ చూసుకుంటారు అని చెప్పింది. అందుకు పార్వతీదేవి ఒప్పుకొని గణేశుడిని లక్ష్మీదేవితో పంపుతుంది. అప్పుడు లక్ష్మీదేవి మాతృత్వ ఆనందంతో పొంగిపోయి, ఈ రోజు నుండి నన్ను పూజించే వారు అందరూ గణేశుడిని పూజించి తీరుతారు అని పార్వతీదేవికి మాట ఇస్తుంది. అలా చేయని వారికి నా కటాక్షం ఉండదు అని చెబుతుంది. ఇక ఆ రోజు నుండి లక్ష్మీదేవికి గణేశుడు దత్తత పుత్రుడిగా ఉన్నాడు.